1 అవర్ కన్నా తక్కువ టైంలో నేను చేసిన మటన్ దమ్ బిర్యానీ రెసిపీ. కుక్కర్లో నేను మటన్ కుక్ చేస్తాను కాబట్టి అదే కుక్కర్లో ఒక 180 ml ఆయిల్ వేసుకొని దాంట్లోకి 5 to 6 ఆనియన్స్ని పొడిగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాను. దీంట్లోంచి హాఫ్ కన్నా ఎక్కువ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకొని దాంట్లోకి ఒక 4 to 5 చిల్లీస్ని పొడిగా కట్ చేసుకొని వేసుకొని 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది నేను 1 kg మటన్తో చేస్తున్నాను. 1 kg మటన్ని నీట్గా లెమన్ సాల్ట్తో వాష్ చేసి పెట్టుకుని వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 200 ml దాకా పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక ఫుల్ నిమ్మరసాన్ని వేసుకున్నాను. తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం వేసాను. తగినంత ఉప్పు, తర్వాత కొంచెం పుదీనా. నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ ఉంది, అప్పటికప్పుడు చేసింది. ఇది 1.5 స్పూన్ దాకా వేసాను. నీట్గా ప్రెషర్ కుక్ చేసుకున్నాను. ప్రెషర్ తీసేసి చూస్తే మటన్ ఫుల్ మంచిగా కుక్ అయిపోయింది. ఏదైతే బిర్యానీ కోసం రైస్ని వాష్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా దినుసులు, ఉప్పు అండ్ ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. యాక్చువల్గా రైస్ అనేది వాటర్ తెల్లకాగిన తర్వాత వేసుకోవాలి. నేను మొత్తం అన్ని కలిపేసి పెట్టేసుకున్నాను, టైం లేదు కాబట్టి. రైస్ అనేది 60% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక లేయర్లో మటన్ ఏదైతే కుక్ అయిందో కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకొని వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ రైస్ వేసుకొని ఆ రైస్ లేయర్ మీద మటన్ గ్రేవీ కొంచెం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నానో అది వేసుకొని దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ వేసుకొని దాని మీద కూడా సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం, కొంచెం ఘీ అన్నీ వేసుకొని 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 10 minutes తర్వాత చూస్తే మనకి పొడి పొడిగా మంచిగా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అడుగంటదు, చాలా బాగుంటుంది టేస్టీగా. నేనైతే ఈ దమ్ బిర్యానీ చికెన్ కర్రీతో తినేసాను. ఎప్పుడైనా ఫాస్ట్గా చేయాలంటే ఇలా ట్రై చేయండి.